నమస్తే మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి న్యూస్ బీజేపీ కరీంనగర్ ఎంపీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమారుడి పైన హైదరాబాద్లో ఉన్నటువంటి పేట్ బషీర్బాగ్లో ఫోక్సో కేసు నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అని తెలుసుకోవడం కోసం నేను అదేవిధంగా టీపీవైఎఫ్ ఇంకో ఎన్జిఓ ఇలా ప్రజా సంఘాలన్నీ కలిసి ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా మేము సిఐ గారిని అడిగి తెలుసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే కంప్లీట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడిని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక మైనర్ బాలిక, పసి బుగ్గలారన్నటువంటి ఒక మైనర్ బాలిక, ఒక ఆడతల్లి, ఒక ఆడపిల్ల, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక రాక్షసుడు నన్ను వచ్చి ఈ రకంగా లైంగికంగా వేధించాడు, ఇబ్బంది పెట్టాడు అనంటే ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయట్లేరు. వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అరెస్ట్ చేస్తామని చెప్పట్లేరు, చేయము అని చెప్పట్లేరు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి కంప్లీట్ గా బండి సంజయ్ని కాపాడేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గాని, ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీ గాని చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే చేస్తా ఉన్నారు. రేపే అనుకుంటా, ఇవాళ 9వ తారీఖు కదా, రేపు 10వ తారీఖు ఈ హైదరాబాద్ కు జనంతో మోడీతో మనం అనేటువంటి టూర్ లో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారంట. పచ్చి అబద్దం. బండి సంజయ్ గారి కుమారుణ్ణి కాపాడడానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తా ఉన్నారు. ఎందుకంటే మైనర్ బాలిక పైన అత్యాచారం చేశాడని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున న్యూస్ ప్రచారం అవుతా ఉంటే ఇంతవరకు ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడట్లేరు, రామచంద్రరావు మాట్లాడట్లేడు, బండి సంజయ్ నోరిప్పట్లేడు, ధర్మపురి అరవింద్ మాట్లాడట్లేడు, ఈతల రాజేంద్రన్న మాట్లాడట్లేరు, రేవంత్ రెడ్డి మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడట్లేరు. ఎందుకు? నరేంద్ర మోడీ గారు ఎందుకు వస్తా ఉన్నారు? బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడడం కోసం వస్తుందా, లేకపోతే బాధితురాలకు అండగా నిలవడం కోసం వస్తుందా? దుర్మార్గంగా గతంలో కూడా టెక్ మహేంద్ర అనేటువంటి యూనివర్సిటీలో గుండాగిరి చేసుకుంటూ తన తోటి స్నేహితుల్ని ఎలా పడతలా పిడిగుద్దులు గుద్ది మొత్తం రక్తం వచ్చేలా కొట్టి గుండాగిరి చేశాడు. అప్పుడు ఏం చెప్పారు ఈ విధవలు? అమ్మాయిని వేధిస్తా ఉంటే కాపాడేటువంటి క్రమంలో కొట్టాడు, తప్పేందంట. మరి ఇప్పుడు అమ్మాయినే వేధించాడు గారా, ఇప్పుడు ఎవరు కొట్టాలా? సన్నాసిని. ఈ బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఈయన దగ్గర ఉన్నటువంటి గుండాలు ఎమ్మెల్యేలను కొట్టడానికి పోతారు, ఎండ మీదికి మందుల సామెల ఇంటి మీదకి చంపడానికి పోయారు. నిన్నగాకమన్న పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోయారు, గంగుల కమలాకర్ ఆఫీస్కి పోయారు.